7 శనివారాల వ్రతం ఎట్లా చేసుకోవాలనేది చాలామందికి అనుమానం ఉంది, అడుగుతూ ఉంటారు. మొట్టమొదటి విషయం ఏంటంటేనండి, వ్రత పుస్తకం లేకుండా వ్రతం ప్రారంభం చేయవద్దు. వీడియోలు చూసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ వ్రతాలు చేసుకోకూడదు. పుస్తకం దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా ఇందులో 4 భాగాలు: ధూపము, దీపము, పారాయణలు, అష్టోత్తర శతనామావళి, వ్రత పుస్తకంలో ఉన్న కథలు, నైవేద్యం, అంతే. మంగళహారతి. దీన్ని మించినటువంటి ప్రాసెస్ లేదు. దీన్ని పెద్దగా పెంచుకోవడానికి లిమిట్ లేదు. ఎంత పెంచుకుంటే మాత్రం స్వామివారు కరుణిస్తారా నీ హృదయాన్ని చూస్తారు. ఈ 7 పెట్టామా, 9 పెట్టామా, 11 పెట్టామా పిండి దీపాలు, వాటిలో లేడు దేవుడు. ఒక్కటే పిండి దీపంలో 7 ఒత్తులు వేసి నమస్కారం చేసుకోండి. 7 రకాల ప్రసాదాలు పెట్టమని ఎవ్వరూ అడగలేదు. స్వామివారికి ఇష్టమైంది పులిహోర కాస్త చూపించండి, సరిపోతుంది. మనం పెద్దగా చేసుకునేటప్పుడు పెద్ద నైవేద్యాలు పెద్దవండి. మనం చేసుకునేది గృహస్థ ధర్మంలో చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా పూజ చేసుకోవాలి. ఆడంబర పూజకి దగ్గరికి రాడు దేవుడు, అసలు ఫలితమే రాదు. ఆడంబర పూజలు చేయకూడదు. అట్లా చేయండి.